అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నాం. మరి ఒకసారి చదువుదాం. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను పేతురు గారు పలుకుచున్నటువంటి ఒక మాట, ఏం మాట అండి అది? మా తట్టు చూడమనిరి. ఏమంటున్నారండి? ఆ యొక్క భిక్షగానితో మాట్లాడుతున్నటువంటి మాట మా తట్టు చూడమని చెప్తున్నారు. ఎందుకు ఈ యొక్క మాట అక్కడ ఆ దైవజనులు యోహాను గారు అలాగే పేతురు గారి యొక్క మాట ఆ యొక్క భిక్షగానితో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆ యొక్క భిక్షగాడు లేకపోతే ఆ యొక్క వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితులను మనము తేటతెల్లంగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుల కార్యక్రమము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈ యొక్క వ్యక్తి యొక్క కథ మనము లేకపోతే ఇక వ్యక్తి గురించి మనము చూడగలుగుతున్నాం. ఆయన ఎవరంటే మొదటి వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున తెచ్చి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేసు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము చదువుకున్న ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితం గురించి ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. ఈయన ఎవరంట? కుంటివాడై ఉంటున్నాడు. ఎప్పటి నుంచే అంటే 4-5 రోజుల నుంచి కాదు కానీ పుట్టిన నాటి నుంచే ఆయన ఒక కుంటివాడిగానే పుట్టి ఉంటున్నాడు. ఆ యొక్క దినము నుంచి కొంతకాలం అయిన తర్వాత కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారు, ఆయనను నిత్యము కూడా దేవాలయం దగ్గరకు తీసుకురావడం, అక్కడ భిక్షమాడటానికి ఒక చోట కూర్చోబెట్టడం, మరలా సాయంకాలము మరలా తనను తీసుకువెళ్ళడం, ఇంటి రీతిగా ప్రతిరోజు కూడా తన యొక్క దినచర్యలో కొనసాగిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే అదే సమయంలో ఆ యొక్క దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి పేతురు గారు యోహాను గారు లేకపోతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి యోహాను గారు పేతురు గారు ఆ యొక్క దేవాలయంలోకి వెళ్తూ ఉన్నప్పుడు వారిని చూసి ఏం చేస్తున్నాడు ఈ యొక్క వ్యక్తి భిక్షమాడటం లేకపోతే వారిని అడగడం ప్రారంభించున్నాడు. అయితే అడిగినప్పుడు దేవుని యొక్క కార్యం అక్కడ జరుగులాగిన పేతురు యోహాను గారి ద్వారా అక్కడ గొప్ప కార్యం అనగా ఆ యొక్క కుంటివానికి కాళ్ళు తెప్పించడం మనము చూస్తున్నాం. కాళ్ళు వచ్చినటువంటి ఆయన ఎక్కడెక్కడికో తిరగలేదు కానీ దేవుని యొక్క సన్నిధికి ప్రజలందరితో కూడా వెళ్ళి ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆనందించడానికి తన యొక్క సమయాన్ని గడుపుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క భిక్షగాని యొక్క జీవితాన్ని లేకపోతే భిక్షగాని యొక్క జీవితం నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానించవలసిన వారు అంటున్నాం. ఎందుకంటే సాతానుడు కూడా ఆ యొక్క శరీరానుసారంగా మనం కాళ్ళు ఉండవచ్చు కానీ ఆత్మానుసారంగా మనల్ని కూడా సాతానుడు ఎలాగో మార్చాలని
ఏమనుకుంటున్నాడంటే ఒక కుంటి వారిలాగానే మార్చాలన్నటువంటి ఉద్దేశము సాతానుగాడు మన ఎడల కోరుకునేటటువంటి ఒక ఆలోచన ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? మనము కుంటి వారులుగా ఉండాలన్న జీవితం, లేకపోతే ఇక భిక్షగాడు ఎలాగైతే జీవిస్తున్నాడో ఇటువంటి జీవితాన్ని మన యొక్క ఆత్మానుసారంగా మనం కలిగి ఉండాలని, మనము ఆత్మలో ఎదగకుండా మనము అణగదొరకాలని నిత్యము కూడా సాతానుడు ఏం చేసుకుంటాడు? ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనం ఆత్మానుసారంగా ఎదగడానికి ప్రయత్నించకపోయినా కానీ ఉన్న స్థితిలోంచి ఇంకా కూడా అధమ స్థితికి త్రొక్కి వేయడానికి సాధారణంగా ఏం చేస్తుంటాడు? ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక వాడి యొక్క కుయుక్తులను మనం గుర్తిరిగి మనం ఏం చేస్తూ ఉండాలి? దేవునిలో ముందుకు వెళ్ళడానికి కానీ, సాతానుకు మన యొక్క జీవితంలో అధికారం ఇవ్వడానికి కానీ, వాడికి చోటు ఇవ్వడానికి కానీ, వాడి యొక్క క్రియలు మన యొక్క జీవితంలో జరిగించడానికి కానీ ఏ కోసం వాడికి ఏం చేయకూడదు? ఛాన్స్ ఇవ్వడానికి మనము వీలు లేదు. ఎందుకంటే మనం క్రీస్తు సంబంధమే కానీ సాతాను సంబంధము కాదు. వాడి యొక్క క్రియలేవి, వాడి యొక్క అధికారము, కార్యములేవి మన యొక్క జీవితంలో జరగడానికి వీలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అయితే ఈ యొక్క భిక్షగాని యొక్క జీవితాన్ని మనం పరిశీలించి అటువంటి లక్షణాలు మనలో ఉంటే ఖచ్చితంగా సాతాను యొక్క చేతులు మనము ఉన్నట్టే అని మనము గ్రహించవలసిన వారు. ఆ యొక్క లక్షణాలు మనము చూసుకున్నప్పుడు ఈయన మొదటిగా ఈయన యొక్క జీవితము పుట్టినప్పటి నుంచి గుడ్డివాడైనప్పటికీ జాగ్రత్తగా ఈయన యొక్క జీవితం ఎలాగ మారిపోయింది? భిక్షగాడిగా ఆయన మారిపోలేదు కానీ, భిక్షగాడిగా పుట్టలేదు కానీ, ముందుగా పుట్టింది ఎలాగో గుడ్డివాడిగానే పుట్టాడు కానీ భిక్షగాడిగా పుట్టలేదు. అయితే జీవితంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కుంటితనము నుంచి ఇంకా దిగజారి ఎక్కడికి వెళ్ళిపోయాడని? భిక్షమెత్తుకునేటటువంటి పరిస్థితికి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే అడుక్కునే పరిస్థితి, ఇంకా మన యొక్క మూల భాషలో మన యొక్క తేటతలంగా అర్థం అవ్వాలంటే అడుక్కునేటటువంటి స్థితికి ఇతడు ఏం చేసి ఉన్నాడు? జారిపోయి ఉంటున్నాడు. మనము పుట్టినప్పుడు పరిపూర్ణులము, ఆత్మీయ స్థితిలో పుట్టినప్పుడు మనం ఏమి పరిపూర్ణులము కాదు, ఇంకా పాపంలో ఉన్నవారమే, లేకపోతే పరిపూర్ణత లేని వారముగానే దేవుని యొక్క సన్నిధికి మనం ఏం చేస్తున్నాము? వచ్చి ఉన్నాము. అయితే యొక్క పరిపూర్ణత లేని వారంగా వచ్చిన మనము పరిపూర్ణత సంపాదించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా? లేకపోతే ఈ యొక్క భిక్షగాని వల్లే, లేకపోతే ఈ కుంటివాడు ఎలాగైతే భిక్షగానిగా మారిపోయాడో అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క నుంచి పొందుకోవలసిన వారమైన మనము ఇంకా అడుగుకునే పరిస్థితిలో ఉంటున్నామా? భిక్షాటన దేవుని యొక్క చేసేటటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నామా? పరీక్షించుకోవాల్సిన వారు అంటున్నా. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, మీకు ఏది అవసరమో తండ్రికి తెలిసే ఉన్నది కనుక ఈ యొక్క అన్యులు ప్రార్థన చేసినట్టుగా, లేకపోతే అన్యులు దేవుని యొక్క కోరుకున్నట్లుగా మనం ఏం చేయని అవసరం లేదంట. దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదంట. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. అంటే అడగాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది కానీ అడుక్కోవాల్సినటువంటి భిక్షాటన, లేకపోతే ఇవ్వునైనా ఇస్తావా లేదని ఆ దేవుని దగ్గర మన యొక్క స్థితిని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన పోయిన శుక్రవారం కూడా చెప్పాను కదా, ఎలాగో మనల్ని నిర్మించాడండి. ఆయన యొక్క కుమారులుగా మనము నియమించి ఉన్నాడు కనుక, తన యొక్క కుమారులుగా మనం చేసి ఉన్నాడు కనుక, తన యొక్క ఆస్తి యావత్తు మీద మనకు దేవుడు ఏం చేస్తున్నాడు? అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. లేకపోతే తనకు ఉన్నటువంటి సమృద్ధి అంతటి మీద కూడా దేవుడు మనకు అధికారాన్ని, దానిని పొందుకునేటటువంటి శక్తిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే మనము లేఖనంలో చూస్తున్నాం కదా, కయ్యను ఈ యొక్క యాకోబు యొక్క అన్నగారైనటువంటి యోసేపు వాస్తవానికైతే ఆ యొక్క ఇంటి పెద్ద కుమారుడై ఉండి ఆ యొక్క ఆస్తి మీద ఏం కలిగి ఉన్నాడండి? హక్కు కలిగి ఉన్నాడు. అయితే తన యొక్క తిండి కోసం ఏం చేస్తున్నాడు? ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని తను విడిచిపెట్టేసుకుని ఆ తర్వాత ఎలాగ మారాడండి? అడుక్కునేటటువంటి జీవితంలోకి మారిపోయాడు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క యాషావు గారు ఏం చేస్తున్నారు? యాకోబుకి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసి ఈ యొక్క కడుపు నింపుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి కొంచెం అవసరత తీర్చుకోవడానికి తన ఉన్నతమైనటువంటి స్థానాన్ని తను ఏం చేసుకున్నాడు? వదిలేసుకున్నాడు కనుక తన యొక్క జీవితం ఏం చేసింది? తారుమారైపోయింది. ఏ కోసం కూడా ఆశీర్వాదాలు పొందుకోకుండా జ్యేష్ఠత్వం వదిలేసుకున్నాడు. అంటే జ్యేష్ఠత్వపు హక్కుకి సంబంధించిన తండ్రి యొక్క నుంచి రావాల్సిన సమస్త ఆశీర్వాదాలు కూడా అతడు ఏం చేస్తున్నాడండి? కోల్పోయి ఉన్నాడు. యాకోబుకి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ రావడానికి గల కారణం ఆయన మోసం చేయడమే కాదు
కాదు, కానీ యాకోబు మోసం చేసి తీసుకున్నాడు కాబట్టి రాలేదనుకోవడము ఒక కారణం అయితే, అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణము తన యొక్క జ్యేష్ఠత్వాన్ని యాషావు అమ్మి వేసుకున్నాడు కాబట్టి రావాల్సిన ఆశీర్వాదం కూడా అతని యొద్ద నుంచి ఏం చేసింది, దొంగిలింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క జీవితంలో ఎలా ఉంటున్నాం, దేవుడిచ్చినటువంటి ఆయన జ్యేష్ఠత్వపు హక్కుని, దేవుడిచ్చినటువంటి ఆయన కుమారుని హక్కుని, లేకపోతే కుమార్తె హక్కుని, దేవుని పిల్లలుగా పిలువబడుచున్నటువంటి ఆ యొక్క హక్కుని మనము కోల్పోయి జీవిస్తున్నామా, లేకపోతే దానిని కాపాడుకొనొచ్చు మన యొక్క అవసరతలు, లేకపోతే మన యొక్క జీవితంలో ఉన్నతులుగా మనము ఎదుగుతున్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారు వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వాదం పొందలేకపోతున్నామంటే గల కారణము మన యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని మనం ఏం చేసుకున్నామండి, కోల్పోయిన వారమే, కానీ దానిని కాపాడుకుంటున్న వారము ఖచ్చితంగా కాదు. అయితే మరలా దేవుడు మనల్ని క్షమించి మరలా యొక్క హక్కును, జ్యేష్ఠత్వ హక్కును ప్రతిసారి కూడా మనం అడిగినప్పుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే పరిపూర్ణంగా మనం ఏం చేయాలి, దేవునికి సమర్పించుకోవాల్సిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి లక్షణం వల్ల ఉంటుందా, ఈ యొక్క పుట్టినప్పుడు శారీరక బలహీనతతో పుట్టి ఉన్నాడు, కానీ పెరుగు కొద్దీ కూడా తన యొక్క మానసిక బలహీనత ఏమైంది, ఇంకా దిగజారిపోయింది. భిక్షగాని యొక్క జీవితముగా ఈయన యొక్క జీవితం ఏం చేసింది, మారిపోయి ఉంటుంది. మొదటిగా మనం ఏం చేస్తున్నామండి, ఇతడు కుంటివాడి నుంచి భిక్షగానిగా తయారైపోతున్నాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు వీడి యొక్క పరిస్థితి ఇక్కడ బైబిల్లో అయితే రాయబడలేదు, కానీ ఈయన గారు ఆ యొక్క దేవాలయం దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటే 40 సంవత్సరాలుగా అదే దేవాలయం దగ్గర ఈయన యొక్క జీవితం ఏం చేస్తుంది, కొనసాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుందంటే, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క దేవాలయం దగ్గర ఉంటున్నాడంట, 40 సంవత్సరాల నుంచి ఆ యొక్క దేవాలయం దగ్గర యొక్క కుంటివాడు ఉంటున్నాడు, కానీ ఏ కోస కూడా ఎదుగుదల లేదు, ఏ కోస కూడా తన యొక్క స్థితిని మార్చుకోవాలన్నటువంటి ఆలోచన అతనికి లేదు. ఏ యొక్క స్థితిలో ఉన్నాడో, పుట్టినప్పటి నుంచి ఏ స్థితిలో ఉన్నాడో 40 సంవత్సరాలుగా అదే స్థితిలో ఏం చేస్తున్నాడు, కొనసాగుతున్నాడు. వాస్తవానికి మనము పరిశీలించినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఈయన వయసు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు అనుకున్నామండి, 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాడే అనుకోండి. మనము అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభు వారు లోకములో ఉన్నప్పటి నుంచి కూడా ఈయన ఏం చేస్తున్నాడు, ఆ యొక్క దేవాలయంలోనే తన యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నాడు, గడుపుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచి, యేసు ప్రభు వారు లోకంలో సంచరిస్తున్నటువంటి, అంటే ఒక లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఈయనకి 40 సంవత్సరాలు అనుకోండి. అంతకు ఈ యొక్క యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు, 33.5 సంవత్సరాల యొక్క లోకంలో జీవించారు. సిలువ వేయబడిన తర్వాత మరలా 40 దినాలు జీవించారంటే ఆయనకన్నా ఈయనకు వయసే ఉంది, కొంచెం ఎక్కువ సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు ఉన్న కాలంలో కూడా ఈయన ఏం చేయలేకపోయాడు, స్వస్థపరచబడలేకపోయాడు. అనేక మంది యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఏం చేశారండి, కళ్ళు లేని వారికి కళ్ళు ఆయన దయచేస్తున్నాడు, నడవలేని వాడికి ఆ యొక్క కాళ్ళు దయచేస్తున్నాడు, బలహీనులకు బలము దయచేస్తున్నాడు. అనేకమైనటువంటి కార్యములు ఆయన చేయలేని అంటూ ఏ కార్యము కూడా ఆగలేదు. సమస్త కార్యములు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, జరిగించున్నాడు. కానీ ఈయనకు మాత్రమే ఎందుకు ఆ యొక్క స్వస్థత కలగలేదంటే, ఈయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, లేకపోతే ఈయనకు ఆ యొక్క స్థితిని మార్చుకోవాలన్న సంగతిని మాత్రం ఆయన ఏం చేయడం లేదు, గమనించడం లేదు. వస్తున్నాను కదా, ఒక నలుగురు నన్ను తీసుకువస్తున్నారు కదా, ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నాను కదా, ప్రతిరోజు నాకు రావాల్సినటువంటి డబ్బు నాకు వస్తుంది కదా, ఇంకా ఈ ఆలోచనలోనే ఉండిపోయాడు. కానీ నా యొక్క స్థితి నుంచి నేను బయటకు రావాలి అన్న ఆలోచన మాత్రం ఈ యొక్క భిక్షగాడు ఏం చేయలేకపోతున్నాడు. లేకపోతే ఇక బలహీనముగా ఉన్నటువంటి, శారీరక బలహీనత ఉన్నటువంటి ఈయన తన యొక్క పరిస్థితిని మార్చుకోవడానికి ఏ కోస కూడా ఏం చేయడం లేదు, ఆలోచించలేకపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థము, వాడి యొక్క మనోనేత్రాలు ఆలోచించేటటువంటి శక్తిని సాతానుగాడు ఏం చేస్తున్నాడు, బంధించేసి ఉన్నాడు. కనుక స్థితిని మార్చుకోవాలన్నటువంటి ఆలోచన వాడికి ఏం చేయడం లేదు, కలగలేకపోతుంది. కనుక ఎన్ని సంవత్సరాల నుంచి యొక్క బలహీనత వెంటాడుతుందండి, ఎన్ని సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి అదే బలహీనతలో
ఉన్నాడు కానీ పైకి రాలేనటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏ స్థితిలో ఉంటున్నాం? రక్షించబడి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటున్నా? ఎంతగా మనం ఎదిగి ఉన్నాం? ఇంకా ఈ యొక్క కుంటివాడు 40 సంవత్సరాలకి ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆయన యొక్క బాడీ పెరుగుతుంది, చేతులు పెరుగుతున్నాయి, తల పెరుగుతుంది, సమస్త అవయవాలు దేనికవి పెరుగుతున్నాయి కానీ ఏ కోస దానిలో ఏం లేదు. జీవించేటటువంటి శక్తి వాటికి లేనటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. గల కారణము జీవింపజేసేటటువంటి దేవునికి ఆయన ఏం చేసుకోలేదు, తనను తాను సమర్పించుకోలేదు. తన యొక్క మన పరిస్థితిని మార్చుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఆయన కలిగి ఉండలేదు కనుకనే తన యొక్క స్థితి ఎన్ని పరిస్థితులు మారినా కానీ తన యొక్క పరిస్థితి ఏం లేదు. తన పరిస్థితుల్లో తన యొక్క బలహీనతలో మార్పు లేకుండా పోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఇదే స్థితిలో ఉన్నామేమో. ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చినా కానీ ఒక పాట నేర్చుకుందామన్నటువంటి ఆలోచన మనకుండదు. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందామన్న ఆలోచన మనకుండదు. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే ఆత్మానుసారంగా బలవంతులమవుదామన్నటువంటి ఆలోచనలో మనం లేకుండా ఉంటున్నామేమో. వాక్యంలో నిలవబడాలన్నటువంటి స్థితిని, ఆ యొక్క నిలవబడాలన్నటువంటి కోరికను లేకుండా ఇంకా వస్తున్నాం కదా, పోతున్నాం కదా, పాస్టర్ గారికి హాజరిచ్చేసి వెళ్ళిపోతున్నాం కదా అన్నట్టుగా వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అటువంటి జీవితంలో ఉన్నామంటే మనం ఎవరి చేతుల్లో ఉన్నట్టు లెక్క? సాతాను గాడి చేతుల్లోనే ఉన్నటువంటి లెక్క. ఇంకా ప్రబుద్ధులు ఉంటారు. ఎవరై అంటే వీరికన్నా ఇంకా వీరికన్నా ఇంకా తక్కువ స్థానంలో ఉన్నవారు ఏం చేస్తుంటారు, ఉంటూ ఉంటారు. వారు ఎలాంటి వారు అంటే సన్నిధికి కూడా, దేవుని యొక్క సన్నిధికి కూడా తిరంగా రానటువంటి పరిస్థితి, దేవుని యొక్క కార్యాల్లో కూడా పాల్గొనలేనటువంటి పరిస్థితిలో ఇంకొంతమంది ఏం చేస్తుంటారు, దిగజారిపోయేటటువంటి పరిస్థితి వారికి కనబడుతుంది. ఇటు రీతిగా ఈ యొక్క లక్షణాలు మనలో ఉన్నాయంటే మనం ఎవరి చేతిలో బందీలైపోతున్నామండి? సాతాను చేతిలో బందీలైపోతున్నాం. కనుకనే మన యొక్క పరిస్థితుల్లో కానీ, కుటుంబ పరిస్థితుల్లో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ ఏ కోస కూడా ఏం లేకుండా పోతుంది. మనకు అభివృద్ధి అన్నది మనం చూడలేకపోతున్నాం. అనేక సంవత్సరాలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నా కానీ ఒక పాట పాడడం రాలేకపోతుందంటే మనలో ఏం లేదండి, ఆసక్తి లేదు అన్న కారణము మనలో కనబడుతుంది. చదువు లేకపోతే పాటలు పాడలేరని ఎవరు చెప్పలేదు. చదువు లేకపోతే వాక్యాన్ని నేర్చుకోలేమని ఎవరు అనడం లేదు. చదువు లేని వారు, ఈ యొక్క కళ్ళు లేని వారు, లేకపోతే నోరు లేని వారు కూడా వారికి సంబంధించిన రీతిగా వారు ఏం చేస్తున్నారు, దేవుని యొక్క కార్యాల్లో ముందుకు వెళ్ళడానికే వారు ఏం చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అన్నీ ఉన్నా కానీ మనం ఏం చేయలేకపోతున్నామండి, దేవుని యొక్క సన్నిధిలో ఎదగలేనటువంటి పరిస్థితిలో మనం ఉండిపోతున్నా. గల కారణము ఎదుగుదల లేకుండా మనం ఏం చేస్తున్నామండి, సాతాను చేతుల్లో బందీలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గుడ్డివాని యొక్క పరిస్థితి ఏంటి? అతడు నడవగలండి, నడవలేడు, నిలవబడలేడు. హల్లెలూయా. ఏం చేయలేడండి? నడవలేడు, నిలవబడలేడు. మనము కూడా ఏం చేస్తుంటాం, దేవునిలో నడవలేము, దేవుని యొక్క సన్నిధిలో నిలవబడలేము. హల్లెలూయా. ఏం చేస్తుంటామండి? దేవునిలో ముందుకు నడవలేము, దేవుని సన్నిధిలోనూ నిలవబడలేము. అక్కడక్కడ మన యొక్క అడుగులు ఏం చేస్తుంటాయి, తప్పటి అడుగులాగా పోతూ ఉంటాయి. తప్పుడు మార్గంలో పోతూ ఉంటాం. ఒక సన్నిధి, ఒక స్థలం అంటూ మనకు ఉండదు. లేకపోతే ఒక గౌరవం, లేకపోతే దేవుని అందరి భయం అన్నది మనకుండదు. దేవుడిలో నిలబడలేనటువంటి స్థితిలో ఏం చేస్తుంటారండి, అనేకులు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వెళ్ళిపోతున్నారంటే వారందరూ కూడా ఆత్మీయ కుంటివారిగానే కనబడుతున్నారు కానీ వారు పరిపూర్ణులుగా ఏ మాత్రం కూడా కనిపించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎలా ఉంటుంది, నడవలేని, నిలవబడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని మందిరాలు ఉన్నాయండి మన యొక్క అకౌంట్లో? కొంతమందికి ఉంటాయి. ఆ చివరికి పోతే అక్కడ మందిరం, ఈ చివరికి పోతే ఎక్కడో మందిరం, మధ్యలో ఒక మందిరం అన్నట్టుగా అనేకమైనటువంటి స్థలాలు వారు ఏం చేస్తూ ఉంటారు, కోరుకుంటా. అంటే నిలకడలేనటువంటి స్థితి ఏం చేస్తున్నది, వారు కలిగి ఉంటున్నారు. కనుక ఎదుగుదల అన్నది వారిలో ఖచ్చితంగా లేకుండా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇంకొక విషయం మనకు అక్కడ కనబడుతుంది. చూడండి.
సారీ 2వ వచనం చదవండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైనా మోసుకొని పోబడుచుండెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏం చేయబడుతున్నాడంటే అండి, మోసుకొని పోబడుచున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, పేతురు యోహాను గారు మా తట్టు చూడమని ఎందుకు అన్నారంటే, ఈయన ఎవరి తట్టు చూస్తున్నాడు? దేవుని తట్టు చూడటం లేదు, కానీ ఆయనను మోసుకొని పోవచ్చున్న వారి యొక్క వైపు ఏం చేస్తున్నాడు అంటే, ఒక మాటలో మనుషుల వైపు అతడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూస్తున్నాడండి? మనుషుల వైపు చూస్తున్నాడు. ప్రతిరోజు వీరు తీసుకువస్తున్నారు కాబట్టి వీరు మంచివాళ్ళు, లేకపోతే వీరి ద్వారా సహాయం పొందుతున్నారు కాబట్టి వారి వైపే చూస్తూ ఉన్నాడని ఆ యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. అయితే మన యొక్క జీవితంలో ఎవరిని చూస్తున్నాం? మనము చూడవలసింది ఇక్కడ చెప్తున్నారు కదా, మా తట్టు చూడమని ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క సేవకులు చెప్తున్నారు. సేవకులు చెప్తున్నారంటే సేవకుల తట్టు చూడమని అర్థం కాదు, కానీ దేవుణ్ణి మనం ఏం చేయాలి? చూచువారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూచువారమై ఉండాలండి? దేవుణ్ణి చూచువారమై ఉండాలి, కానీ మనుషులను చూచువారము, మనుషులను లక్ష్య పెట్టువారముగా మనం ఉండకూడదు. ఇక భిక్షగాడు లేకపోతే ఇక గుడ్డివాడు తన యొక్క పరిస్థితి అలాగే ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే, పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చేటటువంటి దేవుణ్ణి చూడడం లేదు, కానీ ప్రతిరోజు మోసుకు వస్తున్నటువంటి మనుషులు చూస్తున్నాడు. ప్రతిరోజు దేవుని యొక్క దేవాలయంకు వచ్చేటటువంటి ఆ యొక్క మనుషులు వేసేటటువంటి భిక్షను, ఆ యొక్క డబ్బులు చూస్తున్నాడు, కానీ తన యొక్క దేవుణ్ణి, ఆ యొక్క స్థితిని మార్చగలిగినటువంటి దేవుణ్ణి మాత్రం ఏం చేయడం లేదు? ఆయన చూడడం లేదు. హల్లెలూయా. ఏం చేయడం లేదండి? స్థితిని మార్చగలిగినటువంటి దేవుని వైపుకు చూడలేకపోతున్నాడు, కానీ మనుషుల వైపుకు చూచి తన యొక్క పరిస్థితిని ఏం చేస్తున్నాడు? మార్చుకోలేకపోతున్నాడు. కనుక ఎన్నాళ్ళ నుంచి మనము ఆ పలానా బంధకం నుంచి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి బంధకం నుంచి విడిపించబడాలనుకుంటున్నా, కానీ మనం విడిపించబడలేకపోతున్నామంటే గల కారణము ఎవరిని చూస్తున్నాం? మనుషులను మనం ఏం చేస్తున్నాం? చూస్తున్నాం. ఒక అప్పుల సమస్య ఉంటే దాని నుంచి బయటపడడానికి మనం ఎవరిని చూస్తున్నామండి? ఏ యొక్క మనుషులు మనకు సహాయం చేస్తారన్నట్టుగా మనుషుల వైపు చూస్తున్నాం. లేకపోతే మనకి ఏదైనా అనారోగ్యం వస్తూ ఉంటే ఎవరి వైపు చూస్తున్నామంటే, మనం ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుందన్నట్టుగా ఏం చేస్తున్నామండి? మనుషుల వైపుకు మనము చూసేటటువంటి లక్షణాలు కలిగి ఉంటున్నాం. ఏ యొక్క పరిస్థితి వచ్చినా కానీ పలానా వాళ్ళు సహాయం చేస్తారు, లేకపోతే వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు అన్నట్టుగా మనుషుల పైన ఆధారపడేటటువంటి స్వభావము ఈ యొక్క కుంటివాడు ఎలాగైతే కలిగి ఉన్నాడో మన యొక్క జీవితంలో కూడా ఏం చేస్తున్నాం? అలాగే మనుషుల యొక్క జీవితాన్ని మనుషుల వైపుకు, మనుషుల సహాయం వైపుకు, మనుషుల యొక్క తోడు వైపుకు, మనుషులతో ఉండాలన్నటువంటి ఆలోచన వైపుకే వెళుతుంది, కానీ స్థితిగతులు మార్చగలిగేటటువంటి దేవుని వైపుకు చూడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారు? వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ యొక్క భిక్షగాన్ని చూసి, ఆ యొక్క గుడ్డివాడిని చూసి దైవ సేవకులు అంటున్నారు, మా వైపు తేరు చూడు, లేకపోతే దేవుని వైపు నీవు తేరు చూడమని ఏం చేస్తున్నారండి? ఆ యొక్క భిక్షగానితో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బలహీనునితో అంటూ ఉన్నాడు. మరి ఈరోజు ఏ బలహీనత మనలో అంటుకుంటూ ఉంది? ఏ యొక్క బలహీనత నుంచి మనము బయటికి రాలేకపోతున్నామని మనం అనుకుంటూ ఉన్నా, కానీ ఎంతవరకు మనుషుల వైపుకు చూసి ఉన్నామేమో. మనం చూస్తున్నాం కదా, బైబిల్లో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఏం చేస్తూ ఉందండి? మనుషుల వైపుకు ఉన్నటువంటి అందరి డాక్టర్ల దగ్గరకు తిరిగేసింది, కానీ ఏ కోసం కూడా ఆమెకి ఏం చేయలేదు? స్వస్థత అన్నది ఆమెకు దొరకలేదు, విడుదల అనేది ఆమెకు దొరకలేదు, ఆ యొక్క బంధకము నుంచి విడుదల, విమోచన అనేది ఆమెకు దొరకలేదు. అయితే ఆవిడ ఎప్పుడైతే, ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే దేవుని వైపుకు చూడడం ప్రారంభించిందో, ఎప్పుడైతే దేవుని కలుసుకోవాలని ఆకాంక్షించి ఉన్నదో, ఎప్పుడైతే తన యొక్క వస్త్రపు చెంగును ముట్టినా చాలు నేను స్వస్థపరచబడతానని విశ్వాసము, తనలో దేవుని మీద విశ్వాసం తనలో ఎప్పుడైతే పెంపొందించుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరికి వచ్చినదో, వెంటనే ఆమె యొక్క రక్తస్రావం ఏం చేయబడిందంటే నిలిపివేయబడింది, కట్టివేయబడింది. ఆ యొక్క బంధకం నుంచి ఆమె విడిపింపబడింది, ఆ యొక్క అనారోగ్యం నుంచి ఆమె స్వస్థపరచబడింది. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్ళిన వెంటనే ఆమెలో ఆ నూతన జీవితం ఏం చేయబడిందండి? ప్రారంభించబడింది. అప్పటి వరకు ఆ జనాలకు, లేకపోతే ప్రజలకు, మనుషులకు తన యొక్క ముఖమును చూపించలేనటువంటి పరిస్థితి, మనుషుల మధ్య నిలవలేనటువంటి, ఉండలేనటువంటి
పరిస్థితి, తృణీకరింపబడినటువంటి పరిస్థితిలో ఉన్న ఆమె ఎప్పుడైతే దేవుని వైపుకు చూడడం ప్రారంభించిందో అప్పుడు తన యొక్క జీవితంలో గొప్ప మేలును ఆమె ఏం చేసింది, గొప్ప మార్పును ఆమె చూడడానికి దేవుడు తనకు సహాయం చేస్తున్నాడు. ఈ రోజు ఎటువంటి బంధకంలో మనం ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనుషులను విడిచిపెట్టి దేవుని వైపుకు మనం తిరగగలిగితే, ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకోవడానికి ఇష్టపడగలిగితే దేవుడు మన యొక్క జీవితంలో కార్యము చేయడానికి సమర్థుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము ఈ యొక్క లేఖనాలను మనం పరిశీలించినప్పుడు ఈయనకున్నటువంటి పరిస్థితి మనము 5వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఇందాక చెప్పాను కదా, ఆయన ఎందుకు చూస్తున్నాడంటే ఏమైనా దొరుకునేమోనని వారి యందు లక్ష్యం ఉంచు వస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనుషుల మీదనే తన యొక్క లక్ష్యము, కానీ ఏ కోస కూడా తన యొక్క లక్ష్యము ఎవరి మీద ఉంచలేదండి, దేవుని మీద ఉంచలేనటువంటి స్థితిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, అదే స్థితిలో ఉండిపోతున్నాడు. అలాగే మరి యొక్క కారణాన్ని మనం చూసుకుంటున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా తన యొక్క పరిస్థితి ఇంకా ఇంతే అనుకుని ఏం చేస్తున్నాడు, కొనసాగిపోతున్నాడు. కానీ నా యొక్క జీవితంలో ఆయన ఏం చేయడం లేదు, మార్పు రావాలని ఆయన కోరుకోవడం లేదు. మనం కూడా కొంతమంది అనుకుంటాం కదా, ఇంకా నాకు పాటలు రావు కాబట్టి నేనేం చేయలేను, పాటలు పాడలేను, నా యొక్క జీవితము ఇంతే, లేకపోతే నాకు కుమారుడు నా మాటలు ఉండలేదు కాబట్టి మా యొక్క జీవితాలు ఇంతే అనుకుంటా, లేకపోతే నా యొక్క పిల్లలు, తల్లిదండ్రులు, లేకపోతే పరిస్థితులు చూసి ఈ యొక్క పరిస్థితులు ఇంతే అనుకుని ఏం చేస్తుంటాం, సంతృప్తి పడి సతికిల పడిపోతూ ఉంటాం. కానీ దాని నుంచి మార్పు చేయగలిగినటువంటి దేవుని వైపుకు మనం ఏం చేయలేకపోతున్నామండి, చూడలేకపోతున్నాం. అయితే ఈ యొక్క మనుషుడు ఎప్పుడైతే ఆ యొక్క మనుషులను విడిచిపెట్టి, ఆ యొక్క కోరికలను విడిచిపెట్టి దేవుని వైపు చూడడం ప్రారంభించాడు, అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పేతురు గారు 6వ వచనంలో మనం చూస్తున్నాం కదా, అంతడు పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుము అని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిక్కున నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయములకు వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు వెంటనేట్లో చూసినటువంటి ఈయనకు ఎప్పుడైతే దేవునిని సంపాదించుకున్నాడో నిశ్చయమైనటువంటి తన యొక్క ఎముకలన్నీ కూడా ఏం చేయబడి ఉన్నాయంటే జీవం పొందుకొని ఉంటున్నాయని ఇక్కడ మనం చూస్తున్నాం. వెంటనే వాని యొక్క పాదములు చీల మండలములకు ఏం కలిగిందంటే బలము కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగిందంటే తన యొక్క పాదములకు బలము కలిగి ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాడని నడవగలిగినటువంటి ఈ స్థితిలోకి ఈయన వస్తున్నాడు. కనుక దేవాలయంలో ఇక్కడ ఈయన ఉన్నటువంటి ప్రాంతం ఏదండి, ఎక్కడ ఉంటూ ఉన్నాడు, 40 సంవత్సరాలుగా దేవాలయంలోనే ఉంటున్నాడు. కానీ ఏ కోసం కూడా ఏ యొక్క మార్పును తన యొక్క జీవితంలో చూడలేకపోతున్నాడు. గల కారణము దేవాలయంలో ఉన్నాడు కానీ దేవునిని ఏం చేయలేకపోయి ఉంటున్నాడు, పొందలేకపోతున్నాడు. దేవాలయంలో ఉన్నాడు కానీ దేవుని స్వీకరించలేకపోతున్నాడు, అంగీకరించలేకపోతున్నాడు, ఆయనను తన యొక్క హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నాడు. కనుకనే తన యొక్క జీవితము అలాగే ఉండిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడం ప్రారంభించారో ఆ యొక్క నామములో ఉన్నటువంటి శక్తి ఏం చేసింది, తనలో బలము కలిగజేసి తన యొక్క పరిస్థితిని అంతటినీ ఏం చేసిందండి, మార్చగలిగి ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా తారుమారు అయిపోతున్నాయి. ఇంకా ఈ పని జరగదు అన్నటువంటి స్థితిలోకి మనం వచ్చినా కానీ దేవుని వైపుకు మనము తిరిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడండి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఆయన మార్చేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, మనము దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదుగుట నిమిత్తమై, లేకపోతే ఆత్మ అనుసారంగా మనము ఎదుగు నిమిత్తమై దేవునిని ఏదైనా అడిగితే, ఒక్కవేళ మనము అడిగినది తన
యొక్క సన్నిధిలో లేకపోతే నూతనమైనది సృజించి అయినా కానీ దేవుడు మనకి ఏం చేస్తాడంటే దయచేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడని భక్తుడు, మనం అడిగింది ఆయన దగ్గర లేకపోయినా కానీ, లేకపోతే ఆయన ఇప్పటి వరకు సృజించినది కాకపోయినా కానీ, ఆయా ఈ యొక్క పరిస్థితి నాకు ఉంటే నీ యొక్క సన్నిధిలో నేను ఎదుగుతాను, నీ యొక్క సన్నిధిలో నేను ముందుకు సాగిపోతాను, లేకపోతే నీలో నేను బలవంతుడిగా ఉంటాను అని ఆత్మానుసారమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్థితుల గురించి దేవుణ్ణి ఏదైనా మనం అడిగితే ఆయన యొద్ద లేకపోయినా కానీ, ఆయన సర్వస్వాన్ని సృజించిన దేవుడే కనుక మనకు కావలసిన ఆయన యొద్ద లేకపోయినా కానీ దాన్ని సృజించి నూతనంగా దేవుడు మనకి ఏం చేస్తాడంటే దయచేయు దేవుడే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏదైనా మన యొక్క జీవితంలో కోరుకుంటే దేవుడు తీర్చలేడమోనని ఎప్పుడు కూడా మనం ఏం చేయనవసరం లేదు, నిరాశపడనవసరం లేదు. లేకపోతే దేవుడు నా యొక్క అనారోగ్యం నుంచి విడిపించలేడమోనని నిరాశపడనవసరం లేదు. లేకపోతే దేవుడు నన్ను నా యొక్క బద్ధకం నుంచి విడిపించలేడేమోనని మనం నిరాశపడనవసరం లేదు. లేకపోతే నా యొక్క కుటుంబ జీవితంలో ఎటువంటి మార్పు లేదని మనం ఏం చేయనవసరం లేదు. దేవుడి కార్యము చేయలేడమోనని మనం నిరాశపడనవసరం లేదు. ఆయనకు సర్వము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. నా బలుయిను దైవమా, మా కన్నీరు తుడచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. మాకు స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామన్నది కాదు, కానీ ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో దేవునిలో మనము ఎదుగుతున్నామన్నదే దేవుడు ఏం చేస్తున్నాడని చూస్తున్నాడు. ఈయన 40 సంవత్సరాల నుంచి దేవాలయంలో ఉన్నాడు, కానీ ఎటువంటి ఏం లేదండి, మార్పు ఆయన యొక్క జీవితంలో లేదు. కారణం ఏమని చెప్పాను, దేవుణ్ణి ఆయనలో పెట్టుకోలేదు కనుక. ఏ యొక్క స్థలంలో అయితే ఉన్నాడో ఆయన ఆ యొక్క స్థలముకు సంబంధించినటువంటి దేవుణ్ణి ఏం చేయలేదు, ఆ యొక్క సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించలేదు కనుక ఆయన యొక్క జీవితము అలాగే ఉండిపోయింది. ఎప్పుడైతే ఆశ్రయించడం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవుడు తన యొక్క జీవితంలో కార్యము చేయడం ప్రారంభించాడో, ఉన్న బలంగా స్థితులన్నీ కూడా ఏం చేయబడి మారడం ప్రారంభించింది. ఈయన యొక్క జీవితంలో మరి యొక్క కొరత ఉంది. ఏంటంటే ఆయన ఒంటరినటువంటి ఒక ఆలోచన ఆయనలో ఏం చేస్తుంది, కలిగి ఉంటున్నది. ఇంకా ప్రతిరోజు ఉదయం వస్తున్నారు, అక్కడ పడేస్తున్నారు, మళ్ళా వారు వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రోజంతా ఆయన ఒక్కడ ఏం చేస్తున్నాడు, ఆ యొక్క దేవాలయం దగ్గర అడుక్కుంటూ, లేకపోతే ఆయన భిక్షాటన చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఈయన కలిగి ఉంటున్నాడు. కనుక ఆ యొక్క ఒంటరితనంలో ఇంకా కూడా ఆయన ఏం చేస్తున్నాడు, కృషించబోతున్నాడు. అయ్యే నాతో మాట్లాడేవారు లేరే, లేకపోతే నన్ను అర్థం చేసుకునేవారు లేరు, లేకపోతే నేను మాట్లాడితే వినేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, లేకపోతే ఇలాంటి అనేకమైనటువంటి ఒంటరితనంలో కలిగేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన ఆయనను ఏం చేస్తున్నాయండి, కృంగదీసేస్తున్నాయి. అయితే దేవుడు ఆయన యొక్క జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒంటరితనము వల్ల వచ్చినటువంటి ప్రతి ఒక్క బాధ ఆయనలో నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడండి, 8వ వచనం మనము చూస్తున్నాం కదా, వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడండి, నిలబడి ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, ఇంకా ఏం చేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. అంటే దేవునిలో ఆయన ఆనందించడం ప్రారంభించున్నాడు. తన యొక్క హృదయంలో గొప్ప సమాధానము, తన యొక్క హృదయంలో గొప్ప శాంతి, తన యొక్క హృదయంలో గొప్ప నెమ్మది
నెమ్మది సంతోషాన్ని ఆ కుంటివాడు ఏం చేస్తున్నాడండి అనుభవించడం ప్రారంభించినాడు. గల కారణము నజరేయుడైనటువంటి యేసుని తన యొక్క జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడు, అంగీకరించినాడు, ఆహ్వానించినాడు, తన యొక్క జీవితంలో చోటు ఇచ్చినాడు. కనుక ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా ఏమైపోయినాయండి, పాజిటివ్ గా మారిపోయి ఉంటున్నాయి. బలహీనతలన్నీ బలముగా మారిపోయి ఉంటున్నాయి. ఆ యొక్క ఒంటరితనము జంటగా మారిపోయి ఉంటుంది. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు గొప్ప విడుదల ఆయనకు అనుగ్రహించినాడు. కనుక మన యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవునిలో మనం ముందుకు సాగిపోగలిగితే, ఆయన పైన పరిపూర్ణంగా మనం అనుకోగలిగితే, ఆయన ప్రతి ఒక్క ప్రతికూలతను మనకు అనుకూలంగా మార్చేటటువంటి దేవుడు అంటున్నాడు. కనుక అటు రీతిగా దేవుల్లో సాగిపోదాం. దేవుడి యొక్క లేఖనము దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి కార్యక్రమం ముందుకు సాగుదాం. అందరూ లేచి నిలబడి కార్యక్రమం ముందుకు సాగుదాం. దేవుడు ఈ యొక్క కుంటివాణిని మన యొక్క జీవితంలో చూపిస్తూ మాట్లాడుచున్నాడు.